నమస్తే అండి. కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రంగంలోకి దిగారు. క్రిస్మస్ వేడుకలను సొంతూరులో జరుపుకునేందుకు 3 రోజుల పర్యటన నిమిత్తము ఈవేళ ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంతకు ముందే ఒక కార్పొరేటరు టీడీపీలోకి చేరారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బలం 9కి చేరింది. అయితే మొత్తం కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కడప కార్పొరేషన్ను సొంతం చేసుకోవడానికి అంత సులువేం కాదు సొంతం చేసుకోవడం అన్నది. అయితే కూటమి అధికారంలో ఉన్నది కాబట్టి అధికారంలో ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్కు మరింత మంది గురయ్యేటటువంటి ప్రమాదం అయితే ఉందని వైసీపీ ఆందోళన పడుతోంది. దీంతో కడప కార్పొరేటర్లతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడి భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి వారితో సమావేశం కానున్నారు. అయితే జగన్ మాటను ఎంతమంది గౌరవిస్తారనేటటువంటిది ప్రశ్న. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి వాదార్పు మాటలకు కార్పొరేటర్లు ఊకొట్టొచ్చు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త మరియు వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లను రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి భయపెట్టవచ్చు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పుడు. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ సొంతం చేసుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఏం చేయడానికైనా కానీ సిద్ధం అనేటటువంటి రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా కడప కార్పొరేషన్ను నిలుపుకోవడానికి పట్టుదలతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.